సార్ ఫోన్ చేసిన వాళ్ళు ఆయన వచ్చి నాకు మందులు ఇచ్చిండు. అంటే ఎన్ని రోజులకి ఇచ్చిండు? మళ్ళా 7 రోజులకో ఏమి ఇచ్చిండు. 7 రోజులకి ఇచ్చాడా? 7 రోజులకి ఇస్తే ఫస్ట్ ఎలా ఉండే ఒకసారి చూస్తుంటాను. అప్పుడు గిట్లుండే నాకు గిట్లనే నడిచిన అదిగా నడిచారా? గిట్ల నడిచిన ఇప్పుడు మంచిగా చక్కగా గిట్ల నడుస్తాను. అది అప్పటి మళ్ళా సుధా మొన్న ఫస్ట్ నాడు పోయి మళ్ళీ ఒక బాక్స్ తెచ్చుకున్నా ఈ సార్ దగ్గరనే. ఇప్పుడు అవి వాడుతున్నా, అవి అయిపోయిన కాడికి వెళ్ళి వాడుతున్నా. నడు ఒక 5-6 రోజులు లేకుండే. ఓకే. లేకపోతే ఈ స్వామి సార్కు ఫోన్ చేస్తే తిలోడ పిల్లకాడ ఉన్నాయి నేను చెప్తా తీసుకొచ్చుకోమని తీసుకొచ్చుకున్న 10 పొట్లాలు అవి వాడుతున్నా. అది ఈ బాక్స్ ఇంక ఇప్పలే. ఓకే, అంతే సంగతి. ఈ పోక్టు వల్ల ఇప్పుడు మీకు ఇంత కొంత అయితే నాకు కోట వెనుక మావీర హాస్పిటల్ పోయినా. పోతే అలా కరిమల్ల మా బిడ్డ ఉంటుంది సువాసనాల. మా బిడ్డ అనేది అంటే హాస్పిటల్ పక్క పొంటోళ్ళు వాళ్ళ ఇంటి పక్క పొంటోళ్ళు అలా పని చేస్తారు. బాబు అలా చూస్తారంటే మంచిగా చూస్తారని నేను నమ్మిపోయాను. పోతే ఆడేం చేసిండు, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఈ ఎక్సరు ఇవన్నీ 3000 బిల్ చేసాడు. అవన్నీ 3000 బిల్ చేసినా తక్కువ 3000 నేను చెప్తాను 3000 బిల్ చేసాడు. 3000 బిల్ చేసి నీకు కాళ్ళు బాగా డ్యామేజ్ అయినాయి, మా అంటే 3 నెలలు 4 నెలలు అవుతావు, నడుతావు, ఎక్కువ నడవవు అని అన్నాడు. కుడుకలు వేసుకొని 4 లక్షలు అవుతాయి అని అన్నాడు. 4 లక్షలు అవుతాయి అంటే నేను 4 లక్షల పని ఏం చేస్తా సార్, నా ఏజే గింతున్నాయి, నా బతకాని అనుకున్నా, సపేకున్నా. ఇక అనువలే మళ్ళీ ఒకసారి పోయినా. ఇక నీవు కుడుకలేయాలి, ఆపరేషన్ చేయాలి లేదన్నాడు. ఇక అనువలే మళ్ళీ ఎక్కడ బిఎల్ రావు హాస్పిటల్ పోయినా. బిఎల్ రావు హాస్పిటల్ అంతకుముందు 2 సంవత్సరాలు పోతున్నా. ఆయన దగ్గర పోతే కొద్దిగా గట్టిన వచ్చే కుడిసేలు ఉన్నాయి కానీ మొత్తం తగ్గుతాడు. ఇక బిఎల్ రావు హాస్పిటల్కి పోతే ఎవడ ఈ గోళీలు రాసినాడు, ఎముకలు రాసిండు అని కొడుకు అని ఆయన తిట్టాడు. బిఎల్ రావు తిట్టినాక ఇక ఆయన ఇచ్చిన గోళీలకు అప్పుడే తెచ్చుకున్నా. 15 రోజులు వాడినా. ఆ 15 రోజులు వాడినాకి లక్ష్మణ్ సార్ కలిసిండు. ఇక లక్ష్మణ్ సార్ కలిసినాకి మందులు ఇచ్చినాక ఇప్పటికది కవర్ అయినా కొద్దిగా. చాలా ఎంత 12 మంది కవర్ అయ్యింది. మరి ఇది పౌడర్ వాడుతోటి ఇంకో 10 మందికి చెప్పచ్చు మీరు? ఇప్పుడు ఎవరన్నా అడిగితే చెప్తానా, ఇంకా వాళ్ళు నేనైతే మంచిగా కానీ మేము వాడతామని అంటారు. ఇప్పుడు అంటారా? ఓకేనా? ఇప్పుడు అందరూ 10 మందికి చెప్పచ్చా? మనం చెప్పచ్చు. అది ఒకళ్ళని చూసి వాళ్ళు వాడతారు కానీ ఇక ఏకైకంగా వాడమంటే నీదే కాపాయి నాకేం చెప్తావని కింద అంటారని నేను చెప్తలేను. ఓకే సార్. అసలు అయితే